అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 40 లక్షల మంది నా విద్యార్థి నిరుద్యోగ సోదరులకు చేతులు జోడించి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మిత్రులారా, గడిచిన 9.5 ఏళ్ల కాలంలో మనకు ఇస్తానటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు సకాలంలో భర్తీ చేయక మనకి ఇస్తానటువంటి నిరుద్యోగ వృత్తిని వాళ్ళు ఇవ్వకుండా మన యొక్క జీవితాలతో ఆడుకొని మన యొక్క బ్రతుకులను రోడ్డు పాలు చేసినటువంటి గత పాలకులు, గత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేటీఆర్ గత సర్కారు యొక్క అవినీతి అక్రమాలకు లేదా వారి విద్యా నిరుద్యోగ రంగాల మీద చేస్తున్నటువంటి కుట్రకు వ్యతిరేకంగా మనందరం గలం విప్పినము, కొట్లాడినము, మాట్లాడినాము. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు వీరోచితంగా పోరాటం చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీ సర్కారును తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలి, అట్లయితేనే మా యొక్క బ్రతుకుల్లో వెలుగులు చూపే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, లేదా మేము అనుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు మాకు వస్తాయి, మా జీవితాలు ఇవాళ మరి చెక్కబడతాయి అన్నటువంటి మాట మీద ఆశతో ఆశయంతో మీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం చేయడం జరిగింది. గడప గడప తిరిగి ప్రతి ఓటర్ను తట్టి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే మించిన రీతిలో మీరు శ్రమించిర్రు, కష్టపడ్డరు. కాంగ్రెస్ పార్టీ సర్కారును మనందరం సాధించుకున్నాం. కానీ ఒక మాట మీరు ఆలోచన చేయండి. గడిచిన 9.5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో దాదాపుగా 1,92,000 ప్రభుత్వ ఉద్యోగాలు 35 పైచీలకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుగా ఉన్నాయని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు నియమించినటువంటి సిఆర్ బిస్వాల్ కమిటీ సూచించడం జరిగింది. మరి ఆ విధంగా మనకు 1,92,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందా? భర్తీ చేయలే కదా. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయబడినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 65,000 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పి మనందరికీ తెలుసు కదా. వాళ్ళు నిర్వహించినటువంటి అనేక మరి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లలో ప్రశ్నాపత్రాలు గ్రూప్ 1కి సంబంధించి కోకొల్లలుగా జిరాక్స్ సెంటర్లో రావడం జరిగింది. రెండవసారి ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి బార్ కోడ్కు సంబంధించిన అవకతవకల్లో మరి బార్ కోడ్కు సంబంధించిన అవకతవకలతో పాటు మరి ఆ రోజు ఓఎంఆర్ సీట్లు కూడా అధికంగా వచ్చినాయని చెప్పి కూడా రెండవసారి కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు చేయడం జరిగింది. అనేక సార్లు మనందరం కొట్లాడినాం. టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయండి, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయండి అని చెప్పి కేసీఆర్ యొక్క అధికారిక నివాసమైనటువంటి ఆనాటి ప్రగతి భవన్ మీద మనం దండయాత్ర చేయడం జరిగింది, అసెంబ్లీ ముట్టడించడం జరిగింది. ఈ విధంగా పోరాటాలు చేసినాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జస్ట్ 3 నెలలు మాత్రమే గడిచింది. ఈ 3 నెలల కాలంలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 15,750 మందికి ఇవాళ కానిస్టేబుల్ నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మీరు ఒక మాట ఆలోచన చేయండి. స్టాఫ్ నర్సులు దాదాపుగా 6,956 మందికి స్టాఫ్ నర్సులు ఉద్యోగాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం ఇచ్చుకోవడం జరిగింది. సింగరేణిలో దాదాపుగా 441 మందికి సింగరేణిలో మనము కారుణ్య నియామకాల కింద మరి ఉద్యోగాలను 441 భర్తీ చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పడి 3 నెలలు గడవక ముందుకే తెలంగాణ రాష్ట్రంలో 34,000 ప్రభుత్వ ఉద్యోగాలను మనం భర్తీ చేసుకుంటూ పోవడం జరిగింది. మీరు ఒక మాట ఆలోచన చేయండి. కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిండు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు మరి వాళ్ళ మేము దాదాపుగా 12,089 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి ఈ దుర్మార్గుడు మొన్న 2023లో కేవలం 5,000 ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ సర్కారు మీ అందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి, మీ సమస్యలను పరిష్కరించాలని చెప్పి, రోడ్డు మీద ఉన్నటువంటి మీ జీవితాలను చక్కదిద్ది ఒక ఇంట్లో ఒక గార్డెన్లో పెట్టాలన్నటువంటి కృతనిశ్చయంతో 11,000 పైసలకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఒక్కొక్కటిగా ఒడివడిగా ప్రభుత్వము తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల పక్షాన నిలబడమే కాకుండా వారి కోసం ఆలోచన చేస్తుంది. ఒక మాట మీరు ఆలోచన చేయండి. వచ్చినటువంటి సర్కారుకు సహకరించి కొద్దిగా సమయం ఇవ్వండి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క చెప్పు చేతల్లో నడిచేటువంటి కొద్దిమంది మాటలు విని మీరు ఇప్పుడే రోడ్ల మీదకి రాకండి. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ సర్కారు మీద యుద్ధాన్ని కానీ పోరాటం కానీ ధర్నా రాస్తారోకలకు కానీ మీరు పూనుకోకండి అనే మాట మీకు తెలియజేస్తా ఉన్నా. మనందరం పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారుకు మీరు కొద్ది నెలల సమయం ఇవ్వండి. 100% మీరు అందరూ కలగన్నట్లుగా ఒక్కొక్కటిగా ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇచ్చి పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా
నీతి నిజాయితీగా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు నింపేటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుందనే మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కొద్దిమంది విద్యార్థి నిరుద్యోగులను ఉసుగొలిపి ఇవాళ వాళ్ళు లీడర్లు కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క డైరెక్షన్లో వారి యొక్క మరి పైసలకు ఆశపడి కొద్దిమంది ఇవాళ విద్యార్థి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వస్తలేవని చెప్పి ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తూ ఉన్నాం. 46 జీవో నంబర్ మీద కూడా రాష్ట్ర సర్కార్ ఇప్పటికే కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో దామోదర్ రాజనరసింహ గారు ఇట్లా పెద్దలంతా ఉన్నారు, నిర్ణయం తీసుకుంటారు. మీరు కొద్దిగా ఓపికతో పట్టండి, ఓపికగా ఉండండి. ఈ దుర్మార్గులు, ఈ దొంగలు లంగలు గత పాలకులు, ఈ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు, కవిత కానీ, ఈ సంతోష్ రావు గారు కానీ ఎప్పుడన్నా మీ పక్షాన మాట్లాడినరా? ఈ దొంగలన్నా ఎప్పుడన్నా మీకోసం మరి మీ యొక్క సమస్యలను తీసుకోవడం కోసం ఎప్పుడైనా ఒక కమిటీ కానీ లేదా ఏదైనా మీ దగ్గర ప్రత్యక్షంగా వచ్చి మీ సమస్యలు వినే ప్రయత్నం చేసినరా? చేయలేదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ సర్కారు 100% మీ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా పనిచేస్తూ ఉంది, ప్రయత్నిస్తూ ఉంది. ఆ క్రమంలో ఈ దొంగలు, ఈ లుచ్చలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మధ్యలో కానీ లేదా వారి యొక్క మాటలు నమ్మి మాత్రం మీరు మోసపోకండి, వాళ్ళ యొక్క ట్రాప్లో పడకండి. మీరు బీఆర్ఎస్ పార్టీ సర్కార్ మీద 9.5 ఏళ్ళుగా మనం విద్యార్థి నిరుద్యోగులం అందరం కష్టపడ్డాం, పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సర్కార్ మీద పోరాటం చేయాల్సినటువంటి పని లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏర్పడ్డదే మీ యొక్క శ్రమ వల్ల, మీ యొక్క కృషి వల్ల, మీ యొక్క త్యాగం వల్ల, మీ యొక్క రక్త మాంసాలు ఖరీదించుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే మించి మీరు పోరాడిండ్రు, ప్రయత్నించిండ్రు, ప్రతి గడపను తట్టిండ్రు, ప్రతి ఓటర్ను మెప్పించి కాంగ్రెస్ పార్టీ సర్కార్ను తీసుకురావడంలో మీ పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది. అలాంటి సర్కార్ను కొద్దిగా మీరు అందరూ సమయం ఇవ్వండి, మనందరం కలిసి సర్కార్కు సహకరిద్దాం. ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకొని మనందరం తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉందామనే మాట యావత్ మంది విద్యార్థి నిరుద్యోగులకు నేను తెలియజేస్తా ఉన్నాను.